అంబిషియస్గా ఉండడం తప్పంటారా? యాక్చువల్లీ అంబిషియస్గా ఉండాలి అనేది మన జనరేషన్కి మన పేరెంట్స్ చెప్పిన ఒక పెద్ద రాంగ్ థియరీ. 70 hours 90 hours వర్క్ చేస్తే ఆ పర్సన్కి పర్సనల్ లైఫ్ అని అంటూ ఏముంటుంది? దే వాంట్ టు లివ్ అ పువర్ లైఫ్, ఇఫ్ దే వాంట్ టు సఫర్ అండ్ దే వాంట్ టు నాట్ బికమ్ గ్రేట్ ఫర్ దెమ్ సెల్ఫ్, దెన్ దే కెన్ చూస్ నాట్ టు వర్క్ అంటాడు ఆయన. యాక్చువల్గా చూస్తే మండే టు ఫ్రైడేనే ఉంది, 5 day వర్కింగ్ ఉంది. సండే కూడా పని చేయాలి. ఇప్పుడు సాటర్డే సండే కూడా ఇంక్లూడ్ అవుతుంది అన్నట్టు. అంటే దానికి మళ్ళీ అతను చెప్పిన నికృష్టమైన కామెంట్, ఎంతసేపు ఇంట్లో కూర్చొని పెళ్ళాన్ని చూస్తావు అని అడిగాడు కదా. నేను యుఎస్లో ఇప్పుడు ఎంఎస్ చేస్తున్న వాళ్ళు ట్యాక్సీలు నడుపుకోవడం కూడా చూశాను. నా దృష్టిలో ఒక సీఈఓకి అంత జీతం ఇవ్వటం అనేది అది ఒక ఇంజస్టిస్ అండి. అది స్కిల్ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది ఇండియా మార్కెట్లో. కొన్నిసార్లు కొన్ని రోల్స్కి మనుషులు కావాలని హైర్ చేస్తానికి చూస్తే ఇండియాలో మనుషులు దొరక్క ఆ రోల్ని అమెరికా షిఫ్ట్ చేసిన ఇన్సిడెన్సెస్ తెలుసు నాకు. హలో, వెల్కమ్ టు కేసీ టాక్స్ కెరియర్. ఈరోజు మనతో ఎవరున్నారో తెలుసా? కేసీఏ ఉన్నారు. టుడే వీ హ్యావ్ డిస్కస్డ్ లాట్ ఆఫ్ పాయింట్స్ ఆన్ వర్కింగ్ అవర్స్ ఇన్ ది కార్పొరేట్. రీసెంట్ టైమ్స్లో మనం చాలా వింటున్నాం, నంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువ ఎక్స్టెండ్ చేయాలి వర్కింగ్ అని. దాని తర్వాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అసలు ఉంటుందా, యుఎస్లో ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, గ్లోబల్ కాస్ట్ సెంటర్స్ అని మనకి రీసెంట్ టైమ్స్లో చాలా వచ్చేస్తున్నాయి. అదో బిగ్ కంపెనీస్ ఫ్రమ్ యుఎస్, యూకే అండ్ ఆల్ దాట్ ఇక్కడ ఉంటున్నాయి. అసలుకు ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, బికాస్ ఆఫ్ జీసీసీస్ అసలు ఆపర్చునిటీస్ పెరిగాయా తగ్గాయా, యుఎస్లో పెరుగుతున్నాయా ఇండియాలో పెరుగుతున్నాయా, ఇటువంటి టాపిక్స్ అని హార్డ్ కోర్ రియాలిటీస్ అండ్ ఆర్ పర్స్పెక్టివ్స్ మాట్లాడాము with Casey. So please listen to the conversation and enjoy. హాయ్ కేసీ, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. ఇదేదో బాగుంది, ఏం ఫీల్ ఉందిరా మామ అన్నట్టు. హోస్ట్ గెస్ట్ మిమ్మల్ని ఫస్ట్ టైం మీరు మాట్లాడాలి. సో చాలా ట్రెండింగ్ థింగ్స్ కొన్ని నా మైండ్లో ఉన్నాయి. ఓకే, ట్రెండింగ్ బాగా బయట కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్స్ అవన్నీ అవుతున్నాయి. మీరు హెచ్సిఎల్లో ఒక సేల్స్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు, కరెక్ట్? రీసెంట్గా మీరు పర్సనల్గా యూఎస్ ట్రిప్ వెళ్ళేసి వచ్చారు, కరెక్ట్? యు హవ్ సీన్ పీపుల్ దేర్. ఓకే, అక్కడ వర్క్ కల్చర్ అంతా ఎలా ఉందంటారు? హౌ డు పీపుల్ వర్క్ దేర్? వర్క్ కల్చర్ అంటే యుఎస్లో ప్రిడామినెంట్లీ వర్కహాలిక్స్ ఎక్కువ అండి. అంటే ఎనీబడి, ఒక ఇండియన్ మైగ్రేట్ అయ్యి అక్కడికి వెళ్ళాడు అంటే దేనికి వెళ్ళాడు? జాబ్ కోసం వెళ్ళాడు. అంటే జాబ్ అనేది ఎవరైనా ఎందుకు చేస్తారు? డబ్బు సంపాదించడం కోసమే చేస్తారు. సో అంటే నాకు అనిపించింది విత్ మల్టిపుల్ ఇంటరాక్షన్స్, అక్కడ మనుషులందరూ కూడా వాళ్ళ మైండ్ సెట్స్ ఒకే రకంగా ఉంటాయి. అంటే నేను జనరలైజ్ చేయలేను కానీ ఎక్కువ మంది మైండ్ సెట్స్ ఒకే రకంగా ఉంటాయి. ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వదిలేసి హోమ్ల్యాండ్ నుంచి అంత దూరం వెళ్ళారు కాబట్టి వాళ్ళ ఫోకస్ అంతా వర్క్ మీదే ఉంటుంది. ప్లస్ అది కొంచెం అంటే టిపికల్ యుఎస్ కల్చర్ ఇవాళ ప్రిడామినెంట్లీ ఎలా ఉంది అంటే దేశీస్కి అదొక బిజీ లైఫ్ అండి. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దే ఆర్ కంప్లీట్లీ, అండ్ ప్లస్ డే స్టార్ట్స్ ఎర్లీ దే ఆర్ ఇన్ ది యుఎస్. మార్నింగ్ 8 o'clock వర్క్ స్టార్ట్ అవుతుంది. సో అంటే అది ఇప్పుడు హైబ్రిడ్ మోడల్లో ఉన్నా లేకపోతే రిమోట్గా చేసినా దేర్ ఆల్ కాల్ స్టార్ట్ ఫ్రమ్ 8 o'clock in the morning. ఓకే, సో అది అలా ఎక్స్టెండ్ అయ్యి ఆల్మోస్ట్ 7, 8, ఇంకా దానికి ఒక లిమిట్ లేదు. సో వీక్ డేస్ ఆర్ లైక్ క్వైట్ బిజీ ఫర్ ఎవ్రీబడి. సో ఇంకా వర్క్ అనేదే వాళ్ళకి ఊపిరిలాగా బ్రతుకుతుంటారు అక్కడ. అంటే ఆఫీస్ వర్కేనా, పర్సనల్ వర్క్ కూడా క్లబ్ చేసి మీరు ఈ అవర్స్ చెప్తున్నారా? ఆఫీస్ వర్కే మినిమం ఒక 10 hours ఉంటుందండి. అసలు యాక్చువల్లీ టు బి వెరీ ఆనెస్ట్ అక్కడ వర్క్ చేసేది దేశీసే వర్క్ చేస్తారు. లోకల్ జనాలు మనతో కంపీట్ కాలేక ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది వాళ్ళకి అంటే యూ కెన్, ఇది నేను ఓన్లీ ఇండియన్స్ మైగ్రేటెడ్ టు యుఎస్ అని ఒక్కటే చెప్పట్లేదు నేను. ఈవెన్ అక్కడ పుట్టిన ఏబిసిడీస్ అంటారు కదా, అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ అనేది ఒక స్లాంగ్. బట్ వాళ్ళు కూడా వాళ్ళ మైండ్ సెట్స్ కూడా ఇప్పుడు మనం ఉండే ఇప్పుడు వెళ్ళిన లాస్ట్ ఒక డికేడ్ నుంచి అక్కడ బ్రతుకుతున్న వాళ్ళ మైండ్ సెట్స్తో మ్యాచ్ కావు. ఎందుకంటే ఒక మనిషి బ్రతకాలి అంటే వర్క్ అనేది ఒక పార్ట్ అవ్వాలి, అంతేగాని ఆ వర్కే బ్రతుకు కాకూడదు కదా. అవును. సో వాళ్ళకి నేటివ్ అమెరికన్స్కి ఏంటంటే చాలా ఉంటాయి.
డెఫినెట్లీ ఒక మనిషి ఏంటి మార్నింగ్ లెగుస్తాడు, వాళ్ళకి ఫిట్నెస్ పిచ్ ఉంటుంది, లేదా ఏదో ఒక యావిగేషన్ ఉంటుంది, ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లక్ష ఉంటాయి. కానీ మన వాళ్ళకి దేర్ మెయిన్ క్రైటీరియా ఈజ్ సర్వైవల్, దేర్ మెయిన్ క్రైటీరియా ఈజ్ జాబ్. ఆ జాబ్లో సక్సెస్ చూడాలి. అందుకనే మీరు ఇప్పుడు చూసారంటే ఎప్పుడూ లేనంతగా మన మీద చాలా ఒక రేసిస్ట్ కామెంట్స్ రావటం, మన మీద న్యాచురల్లీ ఒక హేటెడ్ ఉంది ఇప్పుడు బయట యూఎస్లో ఉంది. ఇప్పుడు ఎవరైతే మీరు 10 hours వర్క్ చేస్తున్నారంటున్నారో అదంతా మనం ఇండియన్స్ ఆర్ సో కాల్డ్ ఏబిసిడీసే అన్ని అవర్స్ ప్రొలాంగ్ చేసి వర్క్ నాకు చేస్తున్నారు. తెలిసి ఏబిసిడీస్ కూడా చేయరండి అన్ని అవర్స్. వాళ్ళకు కొంచెం అక్కడే పుట్టి అక్కడే పెరుగుంటారు కదా, ఆ కల్చర్ వాళ్ళకి ఆ టిపికల్ యుఎస్ కల్చర్ కొంచెం ఉంటుంది. వాళ్ళకి వర్క్ చేస్తారు ప్రతి వాళ్ళు, లేజినెస్ అయితే ఎవరిలోనూ ఉండదు. ఎందుకంటే నేను నా కజిన్స్ని కూడా చూశాను అక్కడ, వాళ్ళు అక్కడే పుట్టారు అక్కడే పెరిగారు. వాళ్ళు కూడా అంటే దే ఆర్ బెటర్ దెన్ మెనీ పీపుల్ దట్ ఐ సీ ఇన్ ఇండియా. అంటే కొంచెం బాధ్యత తీసుకోవాలి అక్కడ. అంటే లైఫ్ ఈజ్ నాట్ ఈజీ దేర్. ఊరికే ఇంట్లో కూర్చొని, అంటే ఇవాళ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ చుట్టాల్లోనే ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఖాళీగా కూర్చున్న వాళ్ళు ఉంటారు చాలా కామన్గా. అవును, మా దాంట్లో కూడా ఉంటారు. అక్కడ అంత ఫ్రీక్వెంట్గా కనపడరు వాళ్ళు, ఎందుకంటే అక్కడ ప్రతివాడు వర్క్ చేయాలి. అంటిల్ అండ్ అన్లెస్ మేబీ నేను చాలా రిచ్ సొసైటీని చూడలేదు అక్కడ. సో వాళ్ళ ఫాదర్స్, వాళ్ళ 4 fathers ఏమన్నా గ్రేట్గా సంపాదించి బోల్డ్ అంత ఆస్తులు ఉంటే ఎవడన్నా ఇంట్లో కూర్చోవాలి, ఎవడన్నా ఉంటాడేమో, అది కూడా రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ కాంబినేషన్. సో ఎవ్రీబడి ఈజ్ బేసికలీ దే హ్యావ్ ఎ వెరీ గుడ్ యాటిట్యూడ్ టువర్డ్స్ వర్క్. కానీ మన వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా యాటిట్యూడ్ ఉంటుంది. వాళ్ళకి ఓవర్ టైం ఎక్కువ చేస్తారు. జాబ్లో సక్సెస్ కావాలి, ఒక రికగ్నైజేషన్ కావాలి, గ్రోత్ కావాలి. ఎందుకంటే వాళ్ళు ఆ కంట్రీకి వెళ్ళిందే జాబ్ కోసం, డబ్బు కోసం కదా. అవును. సో అదే వాళ్ళకి దట్స్ దేర్ గోల్ ఆఫ్ లైఫ్. దేర్ సక్సెస్ ఈజ్ దేర్ జాబ్ సక్సెస్. ఇంకా లైఫ్లో వేరే సక్సెస్లే ఉండవు. అదే అంటే మనం చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు రీసెంట్గా కూడా నారాయణ మూర్తి మాట్లాడారు 70+ hours వర్క్ చేయాలి అని. రీసెంట్గా మీరు చూస్తే ఎల్ఎన్టీ సిఇఓ సుబ్రహ్మణ్యం కూడా 90 hours వర్క్ చేయాలి, మీ ఇంట్లో ఏముంటారు, స్పౌస్ ఫేస్ ఏం చూస్తారు, మీరు 90 hours వర్క్ చేయండి అది అన్నారు. యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్, ఒక కంపెనీ ఓనర్గా, ఈవెన్ వాట్ ఐ ఫీల్ ఈస్, అఫ్కోర్స్ మనం పే చేసిన శాలరీకి ఎంప్లాయీస్ 10 times వాట్ ఎవర్ వీ ఎక్స్పెక్ట్ దెమ్ టు వర్క్. కానీ వీ షుడ్ బ్యాలెన్స్ దట్ వర్క్ లైఫ్. బోత్ ఆర్ సేమ్ అన్నది, మన ప్యాషన్ వర్క్ చేస్తే డెఫినెట్గా 2 కాంబినేషన్గా ఉంటాయి. కానీ దేనికి ఎంత టైం కేటాయించాలి అన్నది మనకొక అవేర్నెస్ ఉండాలి. సో ఇలా చెప్పాడు కదా 90 hours ఇదంతా. అంటే యూజువల్గా మనం నాకు చూసుకున్న 45 hours per week మ్యాక్సిమం ఉంటుంది, 45 to 50 ఉంటుంది. అంతకంటే ఎక్కువ 70 hours 90 hours వర్క్ చేస్తే ఆ పర్సన్కి పర్సనల్ లైఫ్ అని అంటూ ఏముంటుంది? హ్యావ్ యూ సీన్ పీపుల్ లైక్ దట్ ఇన్ ద కార్పొరేట్? అంటే ఇది ఒక పెద్ద ఫిలాసఫీ. ఇప్పుడు ఇది ఒక ఫిలాసఫికల్ పాడ్కాస్ట్ అవుతుంది. ఫస్ట్ నారాయణమూర్తి, అంటే ఈయన కామెంట్ అనేది అసలు అలాంటి ఒక స్టేచర్లో ఉన్న వ్యక్తి చేసే కామెంట్ కాదు అది. ఎందుకంటే అతను పర్సనల్లీ బిలీవ్ చేసేది ఏంటంటే, నారాయణమూర్తి యాజ్ అ కపుల్, ఐ లైక్ దెమ్ యాజ్ అ కపుల్. బట్ ఈ ఇన్సిడెంట్ తర్వాతే నాకు అర్థమైంది అతని మైండ్ సెట్ మరి ఇంత నారోగా ఉందని. అంటే అతను ఏమనుకుంటాడంటే, ఒక దేశం హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళ ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది. అది ఆయన బేసిక్ ఫిలాసఫీ. అది ఆయన ఇంతకు ముందు జరిగిన కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాడు ఆయన. అంటే వీళ్ళందరూ ఏంటి, ఒక 80s కంపెనీ స్టార్ట్ చేసిన వాళ్ళు, ఆ టిపికల్ ఐబిఎం జనరేషన్ గైస్, అదంతా వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు నేను చూసిన ఇంటర్వ్యూస్లో నాకు చెప్పింది ఏంటంటే, ఎక్కడో ఆఫ్రికన్ కంట్రీలోనో, సౌత్ ఆఫ్రికాలోనో, సమ్ యూరోపియన్ కంట్రీలోనో పేదరికం చూశాడు ఆయన. చూసిన తర్వాత ఆయన మైండ్లో ఏంటంటే, ఒక కంట్రీ ఎకనామిక్ ప్రోగ్రెస్, ఒక కంట్రీ ఎకనామిక్ ప్రోగ్రెస్, ఆ కంట్రీలో చేసే మ్యాన్ పవర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది మ్యాన్ పవర్ వర్కింగ్ అవర్స్ అనేది ఆయన బిలీఫ్ సిస్టమ్. అంటే హార్డ్ వర్క్ బేసికలీ. దానికి జస్టిఫికేషన్ కూడా ఇచ్చాడు ఆయన. ఇఫ్ దే వాంట్ టు లివ్ అ పువర్ లైఫ్, ఇఫ్ దే వాంట్ టు సఫర్ అండ్ దే వాంట్ టు నాట్ బికమ్ గ్రేట్ ఫర్ దెమ్ సెల్ఫ్, దెన్ దే కెన్ చూస్ నాట్ టు వర్క్ అంటాడు ఆయన. అంటే ఇదంతా ఏంటంటే ఒక క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్ ఇది. సో ఇప్పుడు మీరు చూస్తే మనం ఒకసారి కంపేర్ చేద్దాం. మీ ఫాదర్లీ జనరేషన్లో, లేదా మీరు ఒక 60s 70s మూవీస్ పెట్టుకొని చూడండి,
పొద్దున ఒక 8:30, 9కి 2 ఇడ్లీలు తిని ఒక క్యారేజ్ పట్టుకొని ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి దాని తర్వాత సాయంత్రం 5:30, 6 గంటలకి మల్లెపూలు పెట్టుకొని ఇంటికి వచ్చే సీన్లు చాలా కనపడతాయి మనకి. కామన్నే కదా ఇది. అంటే ఏంటి, ఒక 8+1 లేదా 9+1 అంతే. అంతకు మించి పెద్దగా చేసేవాళ్ళు ఎవరు లేరు. సాటర్డేస్ హాఫ్ డే ఉండేది, సెకండ్ సాటర్డే హాలిడే ఉండేది. దట్ వాజ్ ఇండియా ఈవెన్ వే బ్యాక్ దెన్. ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ మీరు ఏదైనా గవర్నమెంట్ సెక్టార్ చూస్తే సేమ్ థింగ్ ఫాలోస్ కదా. సో అక్కడ ఒక వర్క్లో ప్రెషర్ ఉండదు, ఈ వర్క్ పోతుంది అన్న భయం ఉండదు. అంటిల్ అండ్ అన్లెస్ మీరు లంచం తీసుకుంటూ లేదా మీరు ఏదన్నా ఒక పెద్ద స్కాండల్లో ఇరుక్కుంటే తప్ప గవర్నమెంట్ జాబ్స్ పోవు. ఎప్పటి నుంచి అయితే ఈ కార్పొరేట్ కల్చర్ పెరిగిందో, ఈ క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్స్ పెరిగాయో, అప్పటి నుంచి ఏంటంటే ఈ గ్రోత్ ప్యాటర్న్ అనేది ఒక క్యాన్సర్ మనుషుల మైండ్లోకి వెళ్ళింది. మీరందరూ చూసుకుంటే మీ పేరెంట్స్ అండ్ ఆల్ దే ప్రిఫర్ టు వర్క్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్. అవును. అందుకని ఆ పాత సినిమా అంటే అప్పుడు జరుగుతుంది ట్రెండ్ చూడాలంటే ఆ సినిమాలు చూడాలంతే. సో గవర్నమెంట్ జాబ్ ఉంటే అమ్మాయిని ఇచ్చేవాళ్ళు. తర్వాత బ్యాంక్స్ కల్చర్ వచ్చింది, బ్యాంక్స్ నేషనలైజ్ అయ్యాయి. సో బ్యాంక్ జాబ్ ఉంటే అల్లుడికి మంచి జీతం వస్తుందని చెప్పి అమ్మాయిని ఇచ్చేవాళ్ళు. తర్వాత సాఫ్ట్వేర్ కల్చర్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడైతే వర్క్ కల్చరు గవర్నమెంట్ జాబ్స్ నుంచి ఈ ప్రైవేట్ జాబ్స్కి మారిందో, ప్రైవేట్ జాబ్స్ ఆర్ పేయింగ్ బెటర్ లాంటిది వచ్చిందో, సో అప్పటి నుంచి ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ మొదలైంది. దీన్ని నేను ఓపెన్గా చెప్పేది ఏంటంటే, నారాయణమూర్తి కామెంట్ అయితే ఇట్ డజంట్ గివ్ ఎమ్ ఎనీ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ వాట్ హీ హాస్ డన్. ఎందుకంటే ఇన్ సింపుల్ లాంగ్వేజ్ వాట్ ఈజ్ హీ సేయింగ్, యూ వర్క్ హార్డ్ అండ్ మేక్ మీ రిచ్ అంటున్నాడు, అంతే కదా. మీరు ఇప్పుడు శాలరీస్ విషయం కూడా తీసుకుంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక సిఎక్స్ఓ శాలరీ, సిఎక్స్ఓ అంటే ఇట్ కుడ్ బి సిఇఓ, సిఎఫ్ఓ, ఎనీబడి, వాళ్ళ శాలరీస్ X% ఉంటే ఇప్పుడు ఆఫ్టర్ డెకేడ్ ఆర్ సో అది చాలా ఎక్స్పోనెన్షియల్గా గ్రో అయింది. ఇది యాక్చువల్లీ అనాలిసిస్ మోహన్ దాస్ పై కామెంట్ చేశాడు ఆయన మీద. ఏంటంటే 2006 ఒక టైర్ 1 శాలరీస్ HCL, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ ఇట్లాంటి కంపెనీ CEO శాలరీ 1 crore మీద ఒక 10 లక్షలో 10 లక్షలు తక్కువ ఉండేది 2024. ఇప్పుడు మొన్న సర్వేలో ఎకనామిక్ టైమ్స్ అది ఓపెన్ చేస్తే మొత్తం 100 కోట్లు. అంటే మేబీ ఇప్పుడు ప్రతి CEOకి నాకు తెలియదు TCS CEO ఎంత ఉంటుంది, అది కూడా 40 కోట్లు అయితే మినిమం ఉంటుంది. బట్ ఓవరాల్గా ఒక 50 crores అబోవ్ శాలరీస్ CEOలై. మరి అంత హ్యూజ్ స్పెక్ట్రంలో శాలరీస్ గ్రో అయ్యాయి 2006 నుంచి 2024కి. అంటే ఒక 18 yearsలో ఈ గ్రోత్. 2006లో ఫ్రెషర్స్ శాలరీస్ అంతా, నేను ఇంజనీరింగ్ పాస్ అయినప్పుడు 3 lakhs ఫ్రెషర్ TCS, ఇన్ఫోసిస్ జాబులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఇప్పుడు 2.5 lakhs to 3 lakhs మినిమం స్టార్టింగ్కి ఒక ఓపెనింగ్ పొజిషన్కి ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ఇవాళ ఎంత ఉంది, 3.5-4 ఉంది, లేదా ఇంకా బాగా అయితే అంటే 1.5 lakhs పెరిగింది, లేదా 2 లక్షలు పెరిగింది మ్యాక్సిమం, అంతే. కానీ CEOల జీతాలు విపరీతంగా పెరిగిపోలేదు. సో ద హోల్ పాయింట్ హియర్ ఈజ్, అక్కడే మీకు అర్థమవుతుంది కదా హౌ దే ఆర్ ట్రీటింగ్ దేర్ ఎంప్లాయీస్ అని. అసలు నా దృష్టిలో ఒక CEOకి అంత జీతం ఇవ్వటం అనేది అది ఒక ఇంజస్టిస్ అండి అది. అంటే దీనికి పాతకాలంలో చిన్న విప్లవాలు వచ్చాయి చూసారా, అలాంటి విప్లవం ఏదన్నా చేయాలి. ఈ IT కంపెనీస్లో ఉన్న గ్రౌండ్ లెవెల్ రెవల్యూషన్ అవ్వాలి. ఈ గ్రౌండ్ లెవెల్ ఎంప్లాయీస్ అంతా కలిసి చెయ్యాలి డెఫినెట్లీ. అంటే మేబీ ఇట్ లుక్స్ లైక్ అ కామెడీ ఫర్ సమ్ పీపుల్. మీరు కొన్ని 70s సినిమాస్ చూస్తే యూనియన్స్ అని, స్ట్రైకులని అట్లాంటివన్నీ ఉంటాయి. ఫ్యాక్టరీలో ఇది చేశారు అది చేశారు అని ఉంటాయి కదా, అలాంటిది ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే రాబోయే కాలంలో L&T అతను చేసింది అయితే అది అంటే అతనికి ABC ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి పర్సన్ అంత హై పొజిషన్లో ఉన్నాడు అనేది ఒక జోక్ అండి. ఎందుకంటే మనిషికి యంత్రానికి ఒక డిఫరెన్స్ ఉంది. ఒక మిషన్ కూడా మీరు కంటిన్యూస్లీ వాడితే అది కూడా పాడవుతుంది, దానికి కూడా కొంచెం టైం ఇవ్వాలి. ఓకే, కూలింగ్ పీరియడ్ అనేది, రెస్టింగ్ టైం దానికి కావాలి, దానికి ఆయిల్, గ్రీజు ఇలాంటివి పెట్టాలి. కంటిన్యూస్లీ వాడుతూ ఉండొచ్చా మీరు?
ఒక కారు ఎన్ని గంటలు వాడచ్చు మీరు? ఒక రోజంతా కారు వాడరు. ఎంత బెంజ్ ఆడి అయినా మేబీ కొంచెం రెస్ట్ కావాలేమో ఆ ఇంజన్కి కూడా. ఎస్ ఎస్ అలాంటిది ఒక మనిషికి 90 అవర్స్ అంటే ఎన్ని అవర్స్ పని చేయాలండి వాడు ఒక వీక్కి? ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ దిస్. అంటే 12 అవర్స్ లెక్క అతను నాకు అర్థం కాల. లెక్క ఏంటి 90 అవర్స్? 12 అవర్స్ ఇంటూ 6 డేసా? 6 డే ఇప్పుడు యాక్చువల్గా చూస్తే మండే టు ఫ్రైడేనే ఉంది, 5 డే వర్కింగ్ ఉంది. సండే కూడా పని చేయాలి. ఇప్పుడు సాటర్డే సండే కూడా ఇంక్లూడ్ అవుతుంది అంటే అన్నట్టు. దానికి మళ్ళీ అతను చెప్పిన నికృష్టమైన కామెంట్ ఎంతసేపు ఇంట్లో కూర్చొని పెళ్ళాన్ని చూస్తావు అని అడిగాడు కదా. వైఫ్ పెళ్ళాన్నో హస్బెండ్ ఎవరినో ఎలా చూస్తావు? అంటే నాకు తెలిసినంత వరకు 2 జరిగి ఉండొచ్చు. అతని ఫ్యామిలీ లైఫ్ ఫుల్లీ స్క్రూడప్ అయి ఉండొచ్చు. అతనికి ఆయన వైఫ్తో పెద్దగా రిలేషన్ గ్రేట్గా లేకపోయి ఉండొచ్చు. కానీ అంటే ఒక మనిషికి వెల్నెస్ అనేది ఒకటి ఉందండి. ఎమోషనల్ వెల్నెస్, ఫిజికల్ వెల్నెస్, మెంటల్ వెల్నెస్, ఇలాంటివన్నీ ఒకటి ఉన్నాయి. బ్రతికేది సంపాదించడానికి మాత్రమే కాదు, బ్రతికేది పని చేయడానికి మాత్రమే కాదు. పోనీ ఒకటి ఆ చెప్పినోడికి ఎంత ఇస్తున్నారు ఆ కంపెనీలో? ఖచ్చితంగా కొన్ని కోట్ల శాలరీ ఉంటుంది కదా. 4 లక్షలు తీసుకునేవాడు ఎందుకు చేస్తాడండి 90 అవర్స్? వీడంటే పోనీ డబ్బు మీద ఇంట్రెస్ట్తో వాడికి అంత జీతం కనపడుతుంది కాబట్టి చేస్తాడు. ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్, ఈ పాయింట్ వచ్చేసి ఇనిషియల్ స్టేజెస్లో మీకు స్టార్ట్ అయ్యేదే 4 లక్షలతో అనుకోండి శాలరీ, 4 lakhsతోని. నువ్వు అంటే నీకు ఏదైతే నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఇచ్చారో ఎఫర్ట్స్ పెట్టాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఆ శాలరీతో గ్రో అయితేనే ఈవెన్చువలీ నువ్వు స్కిల్ అనేది నేర్చుకుంటావు, నీకు వర్క్ వస్తుంది, దాని తర్వాత యూ ఆల్సో గ్రో. అది ఈవెన్చువల్గా జరుగుతూ వస్తుంది. కాకపోతే వాట్ ఎవర్ ఈ 90 hours మోడల్ ఆర్ 75+ hours మోడల్ ఏదైతే ఉందో అది ఎంత శాలరీ ఉన్నా కూడా ఇట్స్ వేస్ట్. అంటే మార్నింగ్ నుంచి టైం పాస్ చేస్తూ సిస్టమ్ ముందర లాస్ట్లో వచ్చి మిడ్ నైట్ వరకు పని చేసుకోవడం, అలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా చూసే ఉంటాం మనం కార్పొరేట్లో. నేనైతే చూశాను. మార్నింగ్ అంతా టైం పాస్ చేసి నైట్ అంటే వాళ్ళు అడుగుతుంది ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రొడక్టివ్ అవర్స్ గురించి చెప్తున్నారు వాళ్ళు. ప్రొడక్టివ్ అవర్స్ అంటే వాళ్ళు ఆఫీస్కి వచ్చి చేసే టైం పాస్ గురించి కాదు వాళ్ళు మాట్లాడుతుంది. వాళ్ళ దృష్టిలో అలా చూసుకుంటే మీరు యు ఆర్ హెచ్ఆర్ ప్రొఫెషనల్, ఒక 8 hours ఒక మనిషి పని చేస్తే ప్రొడక్టివ్ అవర్స్ ఎన్ని ఉంటాయండి అందులో? దాంట్లో 6 ఉంటాయి, 5 to 6 అంతే. మరి ఒక నార్మల్గా కూడా అంతే కదా ఉంటాయి. సో ఎనీహౌ అండి, ద హోల్ పాయింట్ ఈస్ దే ఆర్ కంటామినేటింగ్ అవర్ వర్క్ కల్చర్. ఈ దేశంలో ఒక జనరేషన్ ప్రశాంతంగా బ్రతికింది, మన పేరెంటల్ జనరేషన్. ఎందుకంటే ఓవర్ అంబిషన్ లేదు, వాళ్ళకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ న్యాచురల్లీ ఉంది. మ్యాక్సిమం ఒక బాస్ ఎవడో మంచోడు కాదేమో ఒక గవర్నమెంట్ ఆఫీస్లో, బాస్ నచ్చకపోతే ట్రాన్స్ఫర్ తీసుకుంటారు లేదా డిపార్ట్మెంట్ మారుతారు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటంటే ఆ గ్రీడ్ అనేది విపరీతంగా మనుషుల్లోకి ఇన్కల్కేట్ చేశారు. ఓకే ప్లస్ ఈ బ్యాంకింగ్ వ్యవస్థ ఇంకా దారుణంగా తయారైంది. ఎప్పుడైతే బ్యాంక్స్ అన్నీ ప్రైవేట్ బ్యాంక్స్ కాంపిటీషన్గా వచ్చాయో మన నేషనలైజ్డ్ బ్యాంక్స్కి, అంటే ఉత్తపుణ్యానికి నేను మీకు ఒక సింపుల్గా ఒకటి చెప్తానండి. అంటే ఐ ఫెల్ట్ దిస్, దట్స్ ద రీజన్ ఐ వాంట్ టు షేర్. స్విగ్గీలో రోజు కొనుక్కోవడానికి హెచ్డిఎఫ్సి వాడు ఒక ఆఫర్ పెట్టాడు. స్విగ్గీలో కొనుక్కుంటే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డుతో కొనుక్కుంటే మీకు పలానా 10% డిస్కౌంట్ వస్తుంది. చాలా కార్డ్స్ హెచ్డిఎఫ్సిలో అకౌంట్ లేకపోయినా స్విగ్గీలో కొనుక్కుంటున్నాం అని చెప్పి నేను తీసుకున్నాను ఆ కార్డు. 3 months యూజ్ చేసిన తర్వాత నాకు ఫోన్ చేసి 3 lakhs లోన్ ఇస్తానంటాడు వితౌట్ ఎనీ డాక్యుమెంట్. సో అంటే మీరు చూడండి భారతదేశంలో ఎంతమంది టెంప్ట్ గారు దీని గురించి. ఎవరన్నా ఒకళ్ళు 3 lakhs లోన్ ఇస్తానంటే అది ఏ డాక్యుమెంట్ లేకుండా. అంటే దీంట్లో కూడా ఏంటంటే చాలామంది ఇరుక్కుపోయి ఉన్నారు. ఒక ఇల్లులు తీసుకుంటున్నారు ఇవాళ. ఓకే, ఎన్ని ఇళ్ళు అమ్మితే ఎంతమంది చేతిలో డబ్బులతో ఇల్లు కొంటారు? నాకు తెలిసి హార్డ్లీ ఒక 100 ఇళ్ళు అమ్మితే మేబీ 10 కొంటారేమో. అంటే అది కూడా నా దగ్గర ఏం పర్సంటేజ్ లేదు, బట్ 90% ఆఫ్ ఎంప్లాయీస్ ఎలాగ ఉంటారు? లోన్ పెడితేనే ఇల్లు వస్తుంది. అవును. మరి అక్కడ మీరేంటి? యు ఆర్ అ కార్పొరేట్ స్లేవ్. ఆల్రెడీ కార్పొరేట్ స్లేవ్ అనే వర్డ్ లింక్డ్ఇన్ మొత్తం రకరకాల ఫోరమ్స్లో వాడుతూనే ఉన్నారు. దాన్ని వీళ్ళు అఫీషియలైజ్ చేస్తున్నారు. 70 గంటలు పని చేయి, 80 గంటలు పని చేయి. అంటే అదేదో పూర్వం ఈ ఇంగ్లీష్ కాలనీస్లో బ్లాక్స్ని ఇండియన్స్ని తీసుకొని వెళ్ళి గొడ్డి చాకిరీ చేయించేవాళ్ళని చూసాం. అప్పుడంటే కొంచెం అమానుష్యంగా గిరడాలు పెట్టి కొట్టి చేసేవాళ్ళు. ఇవాళ మనల్ని ఏం చేస్తున్నారంటే ఇరికించి
కార్కి ఒక లోను, యూనో కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇంటికి ఒక లోను, ఎడ్యుకేషన్కి ఒక లోన్ అనే దాంట్లో ఇరికించి ఇంకా దాని తర్వాత ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి థీరీస్ అన్నీ చెప్తున్నారు. అసలు యాక్చువల్లీ నాకు ఇప్పుడు అనిపించేది ఏంటంటే, ఇంతకు ముందు వరకు నేను అనుకున్నాను ఇండియన్ మనుషులకే బహుశా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ రాదేమో, అందుకనే యూఎస్ పోయి అక్కడ మన వర్క్ కల్చర్ని చాలా పాడు నేర్చుకుంటున్నాం అని అనుకున్నారు కానీ పాడు చేస్తున్నారు. పాడు చేస్తున్నారు. యాక్చువల్లీ అక్కడ ఒక అమ్మాయి ఓపెన్గా, మీరు చూసారా, రీసెంట్ పోస్ట్ పెట్టింది, చూసారా అది? ఇండియన్ బాస్ కింద పనిచేస్తే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా నాశనం అయిపోతుందో ఒక ఇండియన్ అమ్మాయి పోస్ట్ పెట్టింది. అవును, ఇండియన్ అమ్మాయి. అండ్ సంబడి స్పోక్ కదా, సర్కాస్టిక్గా కమెంట్ చేశారు కూడా అబౌట్ మీరు మా వర్క్ కల్చర్ అంతా పాడు చేస్తున్నారు మీరు వచ్చేసి అని. యా ఒకడైతే ఈ మధ్య చూశాను నేను, థర్డ్ వరల్డ్ పారాసైట్స్ అని తిట్టాడు. థర్డ్ వరల్డ్ పారాసైట్స్ వీళ్ళకి అసలు ఫ్యామిలీ కల్చర్స్ లేవని తిట్టాడు. అంటే మెనీ పీపుల్, అది చాలా వైరల్ అయి తిరిగింది. ఒక న్యూస్ యాంకర్తో చెప్తున్నాడు ఇది, వాళ్ళకి హ్యూమన్ వాల్యూసే లేవని చెప్పాడు సంథింగ్. అంటే వాడు ఎంత ఆక్రోషంగా చెప్పినా ద రియాలిటీస్ ఒక ఇండియన్ అమ్మాయి పోస్ట్ పెట్టింది. ఒక అమెరికన్ బాస్ కింద పనిచేస్తే అమెరికాలో కనీసం ఒక బాసింగ్ ఉండదు, ఒక మైక్రో మేనేజ్మెంట్ ఉండదు, ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అదే ఒక ఇండియన్ బాస్ కింద పనిచేస్తే నాకు ఈ 3 దొరకమని పెట్టింది. అండ్ దట్ ఈస్ యాక్చువల్లీ ట్రూ. అంటే ఎందుకో తెలుసా మీకు ఈ సంగతి? బికాజ్ మనం అక్కడికి వెళ్ళింది యాంబిషన్ కోసం. ఓకే, అక్కడికి ఇక్కడ మనకు అన్న ఆపర్చునిటీస్ లేవు. ఇదే ఇక్కడ నుంచి ఒక ఫ్లైట్ వేసుకొని ఎస్ఎఫ్ఓ వెళ్తే అక్కడ మీకు ఒక జాబ్ దొరికితే అక్కడ నుంచి మీరు, అంటే అమెరికాలో మళ్ళీ ఒక దౌర్భాగ్యం ఏంటంటే, మీకు టాలెంట్ ఉండి మీరు హార్డ్ వర్క్ చేస్తే మీరు ఎక్కడికో వెళ్తారు. అదొక రీజన్ ఇండియన్స్ అంతా గ్రో అవటానికి. అక్కడ నేటివ్స్ కంటే మన వాళ్ళే రిచ్ కొన్ని ప్లేసెస్లో, అన్ని సేవింగ్స్ మన వాళ్ళకే ఉంటాయి. సో అవన్నీ ఏంటంటే మన వాళ్ళు వెళ్ళి అక్కడ వర్క్ కల్చర్ని పాడు చేస్తున్నారని వాళ్ళల్లో ఇప్పుడు ఆ రేసిస్ట్ ఫీలింగ్స్ బయటకు వస్తున్నాయి. యాక్చువల్లీ ఆ రేసిజం ఏం లేదు వాళ్ళకేమి, అమెరికా ఈజ్ ఓన్లీ అ కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్. కానీ వాళ్ళలో ఆ రేసిజం ఎందుకు వస్తుందంటే మనతో కాంపీట్ చేయలేక. అంటే ఇప్పుడు 10 మంది 10 miles per hour పరిగెత్తే మనుషుల మధ్య మిమ్మల్ని వదిలేసామండి. అది చిన్నప్పుడు ఒక కథ చెప్పేవాళ్ళు కదా, ఒక టాటాయిస్కిను ఒక ర్యాబిట్కి రేస్ పెట్టేవాళ్ళు. సో అందరూ ర్యాబిట్స్ అయితే పాపం టాటాయిస్ ఎలాగా వాళ్ళ పక్కన నడవగలదు? నడవలేదు కదా. దట్స్ ద హోల్ ప్రాబ్లం. ఈ చాలా రేసిస్ట్ కామెంట్స్ రావటానికి మన వాళ్ళు చేసే ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ డిస్ట్రక్షన్ ఏదైతే ఉందో, ఇట్స్ నాట్ గోయింగ్ గుడ్ ఫర్ అస్ ఎనీవే. సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ అంబిషియస్గా ఉండడం తప్పంటారా? అంబిషియస్గా ఉండటం తప్పంటారా? నౌ దిస్ ఈజ్ ఆల్సో వెరీ పర్సనల్ క్వశ్చన్. యాక్చువల్లీ అంబిషియస్గా ఉండాలి అనేది మన జనరేషన్కి మన పేరెంట్స్ చెప్పిన ఒక పెద్ద రాంగ్ థియరీ. ఓకే, అంబిషన్ అనే వర్డ్ అసలు అది పాజిటివ్ వర్డా అది నెగిటివ్ వర్డా అనేది ఐ రియలీ డోంట్ నో టిల్ నౌ. ఎందుకంటే మనకి ర్యాట్ రేస్ 8th క్లాస్లో స్టార్ట్ అవుతుంది. ఐఐటి ఫౌండేషన్ కోర్స్, లేకపోతే నీటే కదా మెడికల్, నీట్కి ఫౌండేషన్ కోర్స్. అప్పటి నుంచి మనలో చిన్నప్పటి నుంచి చెప్పేది ఏంటి? పక్కింట్లోడికి ఈ మార్కులు వచ్చాయి, నీకేమొచ్చాయి? ఎదురింట్లో అమ్మాయి ఐఐటికి వెళ్ళింది, నీకెక్కడ ర్యాంక్ వచ్చింది? వీడికి ఎంసెట్లో 10వ ర్యాంక్ వచ్చింది, నీకేంటి 4 digit ర్యాంక్ వచ్చింది? ఇది చెప్పి మనిషిని ఏం చేస్తున్నాం మనం? ఒక ర్యాట్ రేస్లో పెడుతున్నాం. ఆ ర్యాట్ రేస్లో వెళ్ళిన ఒక మనిషి, అంటే వాడి చైల్డ్హుడ్ అంతా వాడికి అంబిషన్ అనే ఒక ట్రామాలో ఉండి వచ్చిన వాడు ఏం చేస్తాడు? హీ విల్ బికమ్ అంబిషియస్ ఓన్లీ. కెరియర్లోకి వచ్చినా అలాగే అవుతాడు. ఈస్ కంపారిజన్ బీయింగ్ అంబిషియస్ ఆర్ సెల్ఫ్ కంపారిజన్? ఈస్ కంపారిజన్ బీయింగ్ అంబిషియస్? నో, కంపారిజన్ ఈజ్ యాక్చువల్లీ వెరీ రాంగ్. అసలు అది అంబిషన్ ఎలా అవుతుంది? అవ్వదు కదా. ఇప్పుడు మీరు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు కంపేరింగ్ విత్ అదర్ పీపుల్ ఈజ్ నాట్ బీయింగ్ అంబిషియస్. కంపేరింగ్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ గ్రోయింగ్ దేర్ ఈజ్ బీయింగ్ అంబిషియస్. అందుకే అన్నానండి, ఇది ఒక సబ్జెక్టివ్ వర్డ్ బేసికలీ. అంబిషియస్ ఇప్పుడు 70 hours 90 hours అంటే మీకు తప్పుగా అనిపించింది, ఇంకొకటి బాగా అనిపిస్తుందేమో. అమ్మమ్మో నాకు ఆపర్చునిటీ, అంటే డబ్బులు ఇస్తే చేస్తానంటాడు ఒకడు. ఏముంది అందులో? అంటే ఇది ప్రాస్పెక్టివ్, అంటే
ఇది చాలా సబ్జెక్టివ్ విజన్ అండి ఇది. మ్మ్. సో అది తప్పో రైటో నేను చెప్పలేను, బట్ నాకు ఇది చాలా తప్పు. మనిషికి యాంబిషన్ ఉండకూడదు అంత ఎక్కువ. దేర్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ అండర్ అంబిషన్ అండ్ ఓవర్ అంబిషన్. మ్మ్. సో ఇప్పుడు నేను చూస్తుందంటే ప్రతివాడు ఓవర్ అంబిషియస్గానే ఉన్నాడు. మ్మ్. అవును, ఈవెన్ అంతే. అంటే నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే ఒక జనరేషన్స్ని బ్రెయిన్ వాష్ చేశారు వాళ్ళ తల్లిదండ్రులు. అంటే యాజ్ ఇఫ్ దే వర్ నాట్ హ్యాపీ, మ్మ్. యాజ్ ఇఫ్ దే వర్ నాట్ యునో, అంటే వాళ్ళ దగ్గర ఇనఫ్ డబ్బు లేదో, లేకపోతే వాళ్ళ దగ్గర ఒక ఇనఫ్ అంటే బేసిక్ ఎమ్యూనిటీస్ ఆఫ్ లైఫ్ లేనట్టుగా బిహేవ్ చేశారు ఆ జనరేషన్. ఓకే, నా కొడుకు, నేను ఒక చిన్న ఇంట్లో ఉన్నాను, నా కొడుకు చాలా హై రైజ్లో ఉండాలి. నేను హైదరాబాద్లో ఉన్నాను, నా కొడుకు కాలిఫోర్నియాలో ఉండాలి. ఓకే, నా జీతం రిటైర్మెంట్కి ఒక 70,000, నా కొడుక్కి స్టార్టింగ్లోనే ఒక $70,000 ఉండాలి. ఇలాగా మనల్ని అలా చేశారు ఓవర్ ద టైం. ఇవాళ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఒక చాలా మిస్అండర్స్టూడ్ వర్డ్ తెలుసా. అది మీలాంటి హెచ్ఆర్లు సెమినార్లలో ఇవ్వటానికి బాగుంటుంది, అంతేగాని ఒకడు పర్సనల్ లైఫ్లో వాడికి కావాల్సింది మనీ. మ్మ్. నేను కొందరిని అడిగాను యూఎస్లో, ఎందుకురా ఇంత కష్టపడుతున్నావు అని. వాడు చెప్పిన లాజిక్ వింటే నాకు చాలా వింతగా అనిపించింది. అసలు ఫ్యామిలీని వదిలేసి, అమ్మా నాన్నని వదిలేసి, ఇంటి ఫుడ్ని వదిలేసి, అందరు తెలిసిన వాళ్ళని వదిలేసి అమెరికా వచ్చింది దేనికి? ఎంజాయ్ చేయటానిక? అంబిషియస్, మనీ కోసమే. అంతే కదా. మ్మ్. ఇండియాలో పనిచేస్తే ఏమొస్తాయి? ఇప్పుడు నిజంగా యుఎస్లో మార్కెట్ అలా బాగుందా మరి? అదే అండి ప్రాబ్లం. ఏంటంటే నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు సడన్లీ ఒక బంగారు గని దొరికిందండి మ్మ్. సమ్వేర్, యాదృచ్ఛికంగా హైదరాబాద్ అవుట్స్కట్స్లోనే దొరికింది అనుకుందాం. సో గవర్నమెంట్ చెప్తుంది కదా, మన ఎక్కడో పాకిస్తాన్లో ఏదో పెద్ద దొరికితే ఎన్నో టన్స్ ఆఫ్ గోల్డ్ ఉందని, సమ్ ఎక్స్ టన్స్ ఆఫ్ గోల్డ్ ఉందని అనుకుందాం. మ్మ్. మీరు అలా తవ్వారు. ఓకే, తవ్వారు రాత్రి బౌళ్ళు తవ్వుతూనే ఉన్నారు. 2-3 years తర్వాత ఏమవుతుంది? ఏం అక్కడ వీల్ ఎగ్జాస్ట్ అండ్ వీల్ గివ్ అప్. నో, అంటే బంగారం అయిపోతుంది కదా. అవునవును. ఎంత బంగారం ఉండాలో అంతే ఉంటుంది కదా. ఇవాళ దుబాయ్లో ఇంతకుముందు ఎప్పుడో ఆయిల్ ఉండేదేమో, ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఆయిల్ అయిపోయింది. సౌదీలో ఇంకా ఆయిల్ ఉంది. వాళ్ళు కూడా తవ్వుతా ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది అయిపోతుంది ఒక రోజు అని. అందుకనే సౌదీ ఈజ్ ఆల్సో ఎయిమింగ్ టు బిల్డ్ అన్ అనదర్ సిటీ లైక్ దుబాయ్ ఫర్ దెమ్ సెల్ఫ్, రైట్? సో ఈ మార్కెట్ మీద 90sలో పడ్డారు మనోళ్ళు. మ్మ్. అవును, 90s అయిపోయాయి. లక్కీ జనరేషన్ అదంతా. 7-8 సంవత్సరాల్లో గ్రీన్ కార్డులు వచ్చేసాయి, 10 సంవత్సరాల్లో సిటిజన్స్ అయ్యారు. తర్వాత 2000లో పడ్డారు, మ్మ్. 2010sలో పడ్డారు. ఇంకెక్కడుంటుందండి అంత? అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టు వన్ డే గెట్ ఎవాపరేటెడ్, రైట్? అంతెందుకండి, యూఎస్ వదిలేయండి, మీకు కామన్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2005-2006 ఆ టైంలో దో రెసిషన్ ఉన్నా, గ్లోబల్ రెసిషన్ ఉన్నా, టీసీఎస్లో విప్రోలు బోల్డ్ అంత హైరింగ్ చేసుకున్నాయి కదా ఇండియాలో. 8లో అలా రెసెషన్ ఫస్ట్ బాగా వచ్చింది. కాకపోతే అంతకుముందు దాని తర్వాత కొంచెం నడిచింది. ఇన్ని సంవత్సరాలు నడిచింది కదా. అవును, ఇన్ని సంవత్సరాలు వచ్చింది. మరి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఎంత డ్రాస్టిక్గా, పోస్ట్ కోవిడ్ నుంచి, కోవిడ్ టైమే అనుకోండి, అప్పటి నుంచి ఇంకా ప్రాబ్లం ఉంటూనే ఉంది జాబ్ మార్కెట్లో. ఎందుకుంటుందంటే ఎంతమంది ఇంజనీర్స్ వచ్చారు బయటికి. మనం ఫస్ట్ పాడ్కాస్ట్లో మాట్లాడుకుంది కదా. ఇది ప్రతిసారి జరుగుద్దండి. మీరు ఒకసారి చూడండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆకలి రాజ్యం అని ఒక సినిమా తీశాడు కదా. అవును. సో ఆ టైంలో బేసికల్లీ ఇట్ ఈస్ వాట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ. భారతదేశంలో హ్యూజ్ అన్ఎంప్లాయ్మెంట్ జరుగుతున్నప్పుడు తీసిన ఒక మూవీ అది. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ ఎంతమందికి ఇస్తుంది గవర్నమెంట్? నాకు టోటల్ గవర్నమెంట్ జాబ్స్ ఎన్నో తెలియదు, ఎంత ఒక 50 లక్షల గవర్నమెంట్ జాబులు ఉంటాయా, ఐ డోంట్ నో. బట్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఒక సాచురేటెడ్ మార్కెట్, అవి దొరకనప్పుడు ఏమైంది? ప్రైవేట్ సెక్టర్. అప్పుడు అంత ప్రైవేట్ సెక్టర్ లేదు ఇండియాలో. ఎన్నున్నాయి? కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, కొన్ని టాటాలు, బిర్లాలు, సింధియాలు, ఇలాంటివేవో కంపెనీస్ ఉండేవి. ప్రైవేట్ సెక్టార్స్లోకి వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ కూడా పెరిగింది. అలాగే అసలు ఎవరన్నా గవర్నమెంట్ జాబ్ చేద్దామని అనుకుంటున్నారు ఈ జనరేషన్లో? ఇంకా రాస్తున్నారు కొంతమంది, బట్ నాట్ మేజర్లీ. అందరు సాఫ్ట్వేర్, నెక్స్ట్ సాఫ్ట్వేర్. అంటే లాస్ట్ 10-20 years నుంచి గవర్నమెంట్ అనేది వదిలేసి అందరూ కలిసి ప్రైవేట్ మీద పడ్డారు కదా. అవును. వాళ్ళు ఎక్కడి నుంచి జనరేట్ చేస్తారు ఇన్ని జాబ్స్?
అంటే మార్కెట్ యూఎస్లో బాగాలేదు అనేది మీరు ప్రిడామినెంట్లీ సోషల్ మీడియాలో అన్ని చోట్ల నడుస్తుంది కాబట్టి మీరు అడుగుతున్నారు. నేను అనేది ఏంటంటే ఎక్కడైనా సప్లై అండ్ డిమాండ్, సప్లై పెరిగినప్పుడు డిమాండ్ కూడా పెరగాలి. అంత డిమాండ్ హ్యూజ్గా ఏం పెరగట్లేదు, సప్లై మాత్రం విపరీతంగా పెరుగుతుంది. ఎస్పెషలీ ఇంటూ ఈ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ రావడము చాలా, అక్కడ స్కిల్ గ్యాప్ ఉండడము, ఆ స్కిల్ గ్యాప్ ఉండడం వల్ల జాబ్స్ తీసుకోవట్లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక మాట చెప్పండి, చాలామంది యూఎస్కి ఎందుకు వెళ్తున్నారు స్టూడెంట్స్? ఫ్యాంటసీ వెళ్ళాలి, మనీ సంపాదించాలి, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అసలు మీకు సంగతి చెప్పనా, అంటే మీరు అడుగుతున్న మీరు యూట్యూబ్లో కొడితే కనీసం ఒక 10 మందో 20 మందో 30 మందో కొన్ని వీడియోస్ పెట్టారు. యూఎస్లో ఎంఎస్ చేయటానికి వెళ్ళటం అనేది అదొక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అని. చాలా పెద్ద రాంగ్. ఈవెన్ ఐఎమ్ సీయింగ్ సో మెనీ పీపుల్ ఇన్ మై సర్కిల్ వెళ్ళడం, అక్కడ పడే కష్టాలు, జాబ్ రాకపోవడం. అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ సూపర్ టాలెంటెడ్, నువ్వెంతో కష్టపడితే అక్కడ జాబ్ వస్తుంది. అసలు ఎందుకు వెళ్తున్నారు మరి అన్నీ మీరు చెప్తున్నారు కదా, మీరు చెప్తున్నారు, అవును, చాలామంది యూట్యూబ్లో చెప్తున్నారు, మరి అయినా జనాలు ఎందుకు వెళ్తున్నారు ఇయర్ ఆఫ్టర్ ఇయర్? దట్స్ వాట్, ఆ అవేర్నెస్ అనేది ఇంకా అక్కడ మార్కెట్ బాగుంది, వెళ్ళాలి అన్న థాట్లోనే ఉన్నారు. మీకు ఎందుకు వెళ్తున్నారు? నేను యుఎస్లో ఇప్పుడు ఎంఎస్ చేస్తున్న వాళ్ళు ట్యాక్సీలు నడుపుకోవడం కూడా చూశాను. నాకు తెలిసినాడు ఒకడు ఉన్నాడు అక్కడ. అంటే అది లీగలా ఇల్లీగలో నాకు తెలియదు. ఊబర్ యాప్లు, థ్యాంక్స్ టు ఊబర్ అండ్ ఆల్ వచ్చిన తర్వాత ఒక కారు కొనుక్కుంటే అది ట్యాక్సీ చేసుకోవచ్చు కదా, లైసెన్స్ ఉంటే. చేస్తున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక జోక్ అండి, గో టు ఎనీ ఇండియన్ రెస్టారెంట్ ఇన్ యుఎస్, ఓకే, వర్క్ చేసేదంతా ఇండియన్ స్టూడెంట్సే, F1 మీద ఉన్నవాళ్లే అక్కడ పనిచేస్తారు. టిపికల్గా ఒక ఇండియన్ రెస్టారెంట్ 11 o'clock ఓపెన్ చేస్తారండి. మీరు ఇడ్లీ దోశ తినాలంటే మీకు 11 o'clockకి దొరుకుతాయి, 11:30కి స్టార్ట్ అవుతుంది. పొద్దున్న 7-8 గంటలకు ఇడ్లీ దోశలు తినాలంటే యూఎస్లో దొరకవు, ఎక్కడన్నా ఒక చోట దొరుకుద్ది. కానీ మెజారిటీ ఇండియన్ రెస్టారెంట్స్ ఓపెన్ at 11-11:30. వెళ్ళి చూడండి ఒకసారి నించొని. నేనే చాలామందిని అడిగా ఎంత ఇస్తారు మీకు అని. ఆ క్వశ్చన్కే ఇంటిమిడేట్ అయ్యి ఒక అమ్మాయి చెప్పింది, అదంతా మీరు ఇక్కడ అడగకూడదు, బయట అడిగితే చెప్తానంది. తర్వాత సర్వ్ చేసినప్పుడు చెప్పింది $16 అండి. అంటే అది ఒక ఇల్లీగల్, అది అలా చేయకూడదు. వాళ్ళు ఎప్పుడు చదువుతున్నారో ఎప్పుడు పని చేస్తున్నారో నాకేం అర్థం కాలేదు. ఆ అమ్మాయి 8 గంటలు పని చేస్తుంది. నేను మార్నింగ్ వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి సర్వ్ చేసింది, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి సర్వ్ చేసింది. మార్నింగ్ ఇడ్లీ తిన్నాను, నైట్ తాళి తిన్నాను, 2 సార్లు ఆమె ఇచ్చింది. సో వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ అప్పులు చేసి బ్యాంకుల్లోంచి వెళ్తారు. అవును, వెళ్ళిన తర్వాత వాళ్ళకి అఫీషియల్గా వర్క్ చేసే పర్మిట్ ఎన్నో కొన్ని అవర్స్ ఉంటుంది, కానీ వీళ్ళు ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నారు. అటు కాలేజ్ కూడా వెళ్ళరని విన్నాను నేను. అది అన్ని కాలేజీలో ఐ కాంట్ కామెంట్ ఆన్ దాట్, నాకు తెలియదు. అది నేను చూసిన వాస్తవం చెప్తున్నాను. కొన్ని కాలేజీలకు వెళ్ళక్కర్లేదేమో, కొన్ని కాలేజీలు వారానికి 1-2 సార్లు వెళ్ళలేమో. అంటే యు ఆర్ ఇన్ దట్ జాబ్ మార్కెట్, మీకు తెలుసు అక్కడ జరుగుతున్న అరాచకం. బట్ ఆల్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్, అంటే ఈ పాయింట్ నేను ఎందుకు ఎత్తానంటే, ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు, ఎందుకు వెళ్తున్నారంటే ఇక్కడ జాబ్ లేదు. ఇంజనీరింగ్ చదివారండి, ఒక Tier 3 నుంచి చదివారు, జాబ్ లేదు, ఏం చేయాలి? ఒకటి ఇక్కడ ఎంటెక్ చేయాలి. ఎంటెక్ చేసిన తర్వాత జాబ్ వస్తుందా? స్కిల్ లేకపోతే నువ్వు ఎన్ని టెక్కులు చేసినా రాదు. కానీ అమెరికాలోకి వెళ్తే ఏదో ఒకటి చేసుకోవచ్చు అనే ఒక ఆశతో వెళ్తున్నారు వాళ్ళు. దట్ ఈస్ వాట్ ఐ సీ దిస్. ఏదో అమెరికా మీద వ్యామోహంతో వెళ్తున్నారని మీరు అన్నప్పటికీ వాట్ ఐ ఫీల్ ఈజ్, మన వాళ్ళు ఏమీ అంత అంత షాలో మైండ్స్ ఏం కాదు. కనీసం అమెరికా వెళ్తే మేబీ ఐ మే బీ ఏబుల్ టు సర్వైవ్ మేకింగ్ సమ్ మనీ. నేను అక్కడ కనీసం ఒక $1000 మిగిలించుకోగలనేమో. దానికి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. స్టూడెంట్ F1 అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ అండి. అది యుఎస్ గవర్నమెంట్కి వెళ్తుంది కదా మనీ. యుఎస్ గవర్నమెంట్కి వెళ్తుంది. అసలు అదే నాకు అర్థం కాదు. అసలు అక్కడ ఎంత, ఏదో ఒక సెన్సస్, ఒక స్టాటిస్టిక్స్ చెప్తుంది 20% యూనివర్సిటీల్లో ఉన్న వాళ్ళందరూ ఇండియన్సే అని. సో అంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం మనం ఆ దేశం ఎకానమీకి. ఇంకా ట్రంప్ వచ్చిన తర్వాత ఇది తీసేస్తాడు, అది తీసేస్తాడని మళ్ళీ భయపడటం ఒకటి, డిపోర్ట్ చేసేస్తాడని ఇంకొక భయం. సో ఐ డోంట్ థింక్ దట్ విల్ ఆల్ హ్యాపెన్. యూఎస్ ఈజ్ డిపెండెంట్ ఆన్ అస్, అట్లీస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనివర్సిటీస్. ఇవన్నీ కూడా మన మీద చాలానే డిపెండెంట్ అయి ఉన్నాయి. కానీ నేను అనేది ఏంటంటే అక్కడ కూడా మార్కెట్ సాచురేట్ అయ్యింది, బికాస్ ఎంతమంది వెళ్తున్నారు.
అసలు యాక్చువల్లీ మీరు ఇందాక చెప్తే నాకు ఇప్పుడు అనిపించింది, కోవిడ్ తర్వాతే ఇక్కడ మార్కెట్ బాగాలేదన్నారు కదా. అవును. కోవిడ్ తర్వాతే ఒక అతను ఎవరో డల్లాస్లో, ఇప్పుడు అది డల్లాస్ పురం అని కొన్ని వీడియోసే ఉన్నాయి అందులో. అదొక వైకుంఠపురం లాగా డల్లాస్. అదొక కుక్కట్పల్లి ఆఫ్ అమెరికా అది డల్లాస్ అనేది, అంతమంది ఉన్నారు అక్కడ. ఓకే, సో అతను చెప్తున్నాడు అసలు ఇంతమంది జనాలు రావద్దురా బాబు అని మేము చెప్పినా కోవిడ్ తర్వాత ఒక ఫ్లష్ లాగా వచ్చేసారు జనాలని చెప్తున్నాడు స్టూడెంట్స్. ఈవెన్ ఐ బీన్ హియరింగ్ దీస్ స్టోరీస్ అండి. లైక్ చాలామంది వెళ్తున్నారు జాబ్ లేక, ఇక్కడికి వద్దామంటే ఆల్రెడీ అప్పు తీసుకొని వెళ్తున్నారు కదా. మళ్ళీ అది అట్లీస్ట్ ఆ డెట్ని క్లియర్ చేయడానికి అక్కడ ఏదో ఒక జాబ్ చేసి ఎన్ని రోజులు పాటలు పడి ఇక్కడ క్లియర్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి కెరియర్ గ్యాప్తో మళ్ళీ ఏదో ఒక చిన్న జాబ్ స్టార్ట్ చేయడం, ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా చాలా సచ్ పీపుల్. ఇది ఇంతకుముందు యూకేకి వెళ్ళిన వాళ్ళలో చూశారు కదా మీరు. యూకేకి వెళ్ళి చదువుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ చాలా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కెరియర్లో స్ట్రగుల్ అయిన వాళ్ళు ఇప్పుడు ఫ్యూచర్ అమెరికా నుంచి రిటర్న్స్ చూస్తారు మీరు. నాకు చాలా అంటే కొన్ని ఎలా ఉంటాయంటే మనకి, నేను 2008-12లో నేను సమ్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు నాకు ఒక పర్సన్ వచ్చాడు, నా కింద జాయిన్ అయ్యాడు. సో కోర్స్ కింద జాయిన్ అయితే అతను ఎంతో కొంత మెంటర్ చేయాలి కదా. సో ఫస్ట్ రోజు అడిగాను, ఏ కాలేజ్ నుంచి చదివావు నువ్వు అని. నాకు అతను చెప్పిన కాలేజ్ పేరేంటే నాకు షేక్ అయ్యాను నేను. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అన్నాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కింద నేను పని చేయాలి కానీ నా కింద అంటే మనలో చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. నేను అప్పుడు అడిగాను ఎందుకు వచ్చేసావు అని. నేను ఊరికి చదువుకోవడానికి వెళ్ళాను అన్నాడు. సో బేసికల్లీ అక్కడ ఏంటంటే యూకేలో వర్క్ పర్మిట్ ఉండేది కాదు. నాకు తెలిసి 1 year చదువుకుంటే 1 year ఇచ్చేవాళ్ళు, దాని తర్వాత వచ్చేసేవాళ్ళు. ఎంతోమంది వచ్చారు యూకేకి వెళ్ళాలా వెనక్కి. అవును, చాలామంది. సో మేబీ అమెరికా ఆల్సో విల్ బికమ్ లైక్ దట్ ఈవెన్చువల్లీ అనిపిస్తుంది నాకు. కానీ అమెరికాలో ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటేనండి, నో మ్యాటర్ ఇవాళ ఎంత మన మీద పడి ఏడ్చినా దట్ కంట్రీ హ్యాస్ బికమ్ బిగ్ బికాస్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. అండ్ ఇండియన్స్ కాంట్రిబ్యూషన్ సిగ్నిఫికెంట్లీ ఉంది. డెఫినెట్గా. ఇంత మాట్లాడతాం, ఎలాన్ మాస్క్ ట్రంప్కి సపోర్ట్ చేశాడు. ఆయన ఏమన్నా అమెరికన్నా కాదు అంటే ఇప్పుడు అయి ఉంటాడు, బట్ ఈవెన్చువల్లీ అతను ఎప్పటికీ ప్రెసిడెంట్ కాలేడు. somebody who's born in the American soil can only become president, right? Yes. సో అతను ఎప్పటికీ ప్రెసిడెంట్ కాలేడు. అతను ఒక సౌత్ ఆఫ్రికన్. అవును. దాని తర్వాత కెనడియన్ మదర్ ఎవరో ఉంటే పోయి కెనడాలో ఉండి కెనడియన్ సిటిజన్ అయ్యాడు. 2014లోనో 13లోనో అమెరికా వచ్చాడు అతను. సో ఇన్ 10 yearsలో హీ బికేమ్ దాట్. సో అమెరికాలో నాకైతే అనిపించేది ఏంటంటే ద అడ్వాంటేజ్ బీయింగ్ ఇన్ అమెరికా ఇస్ ఇఫ్ యూ ఆర్ అన్ అంబిషియస్ పర్సన్, ఇఫ్ యు ఆర్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్ అండ్ ఇఫ్ యు ఆర్ అ వెరీ హార్డ్ వర్కర్, అమెరికాలో సర్వైవ్ అవటం అనేది ఇట్స్ దేర్, ఇట్స్ ఈజీ యాక్చువల్లీ. ఓకే. కానీ అలా ప్రతివాడు హ్యాపీగా అంటే ప్రతివాడు స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుందా అంటే ఇట్ డజంట్ హ్యాపెన్. అవుట్ ఆఫ్ 100 మేబీ 10%. అంటే ఇప్పుడు వరకు అయితే అవుట్ ఆఫ్ 100 90% హ్యాపీగానే ఉన్నారు. దట్ ఈస్ ద రీజన్. అది ఇప్పటి వరకు సెటిల్ అయిన వాళ్ళండి. ఇప్పుడు వెళ్ళారు కదా, చాలా వెళ్ళారు కదా వాళ్ళ. అంటే బేసికల్లీ అన్ని జాబ్స్ ఎక్కడున్నాయి, అక్కడ క్రియేట్ అవుతున్నాయి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ మీకు ఇంకొకటి చెప్పాలి నేను, దట్ లుక్స్ టూ టెక్నికల్ మేబీ ఫర్ యూ. మీరు ఒక 2005లో మీరు రహేజా మైండ్ స్పేస్ వెళ్ళారా? వెళ్ళాను. 2006 ఆ టైంలో వెళ్ళారా? వెళ్ళాను. అసలు ఏ కంపెనీ ఉండేది అందులో? IBM, CSC అలా కొన్ని ఒక 5-6 ఉండేవి. అంతేనా? అదే ఎగ్జాక్ట్లీ 2010లో వెళ్ళారా మీరు? ఎన్ని కంపెనీస్ వచ్చాయి చూసారా అసెండస్ ఐటీ పార్క్లో? అవును, చాలా వచ్చాయి. ఇప్పుడు అసలు ట్రెండ్ ఏంటంటే అట్లీస్ట్ ఫర్ ద లాస్ట్ 1 decade ఒక జేపీ మార్గన్, ఓకే, ఒక గోల్డ్మెన్ సాక్స్, ఓకే, ఒక బ్యాంక్ ఆఫ్ అమెరికా, అంటే ఇవన్నీ కొన్ని పెద్ద బ్యాంక్స్ పేర్లు చెప్తున్నాను, లేదా ఒక మైక్రోసాఫ్ట్, ఒక గూగుల్, ఇలాంటివన్నీ ఏం చేస్తున్నాయంటే వాళ్ళ మ్యాక్సిమం అవుట్ సోర్సింగ్ ఇండియాకి చేస్తున్నాయి. వీటినే జీసీసీస్ అంటాం మనం. అవును. ఓకే, క్యాప్టివ్ సెంటర్స్. క్యాప్టివ్స్ అనేది ఒక స్లాంగ్, బట్ గ్లోబల్ కాస్ట్ సెంటర్స్ అంటారు. అవును. సో ఈ జీసీసీస్ అనేవి ఎంత దారుణంగా గ్రో అయ్యాయి తెలుసా మీకు ఇండియాకి? చాలా. అండ్ మీకు అసలు అంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను జీసీసీస్ గురించి. వర్క్ ఫోర్స్ వాళ్ళ రేషియో చెప్పనా నేను, 30% వాళ్ళ కార్పొరేట్ లొకేషన్లో ఉంటే, అంటే ఇప్పుడు ఒక కంపెనీకి కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. సో ఒక బ్యాంక్కి న్యూయార్క్ దాని హెడ్ క్వార్టర్ అంటే అక్కడ 30% ఉంటే 70% ఇక్కడే.
ఇండియాలోనే ఉండాలి. అవును. ఎందుకు ఉండాలి? దీని వెనకాల Cost పెద్ద is- లాజిక్ ఉంది. అవును. ఏంటంటే అక్కడ ఒక బేస్ శాలరీ 120K ఇవ్వాలి. 120K అంటే ఎంత? సుమారు మనం 83 కన్వర్షన్ వేసుకున్నా అవును. సుమారుగా ఒక కోటి 10 కోటి లక్షలు. అవును. ఓకే, అదే ఇండియాలో 4-5 వస్తారు మంచి మిడిల్ లెవెల్ మేనేజర్స్. అవును. సో ఆ థియరీ వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళందరూ కూడా మ్యాన్ పవర్ ఎక్కువ శాతం వర్క్ ఇండియా నుంచి చేసుకోవడం మొదలుపెట్టారు. అవును. ఇంతకు ముందు అలా ఉండేది కాదు. మీరు 95లో 96లో యూఎస్ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా చూడండి, దేనికి వెళ్ళారు? అక్కడ పనిచేయడానికి వెళ్ళారు. అవును. ఓకే, కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ అక్కడి నుంచి జాబ్స్ ఎక్కువ, ఇక్కడ అవుట్సోర్స్. అసలు యాక్చువల్లీ అమెరికాలో రెసెషన్ ఎక్కువ వచ్చిందంటే టు బి వెరీ ఆనెస్ట్ ఇండియాలో జాబులు పెరుగుతాయని అర్థం. కరెక్ట్. అంటే ఇది కొత్తగా అనిపించిందేమో కానీ ఐ ఫీల్ దిస్ అనాలిసిస్ ఇస్ వెరీ ట్రూ. ఎందుకంటే అక్కడ కాస్ట్ కటింగ్ చెయ్యాలి అంటే అక్కడ ఒకరిని తీసేస్తే ఇక్కడ 5గురికి ఇవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఆ వర్క్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. మ్మ్. అలా కొన్ని బ్యాంక్స్ అయితే, అంటే నేను ప్రిడామినెంట్లీ బ్యాంక్స్కి వర్క్ చేస్తాను, అందులో నా ప్రాజెక్ట్స్ ఎక్విజిషన్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నా. మ్మ్. కొన్ని కంపెనీస్ అయితే 20-80 రేషియో. అంటే 1000 మంది ఎంప్లాయీస్ ఉంటే 200 ఎక్కడ ఉంటారు? 800 మంది ఇండియాలో ఇక్కడే ఉంటారు. ఉంటారు. అవును. సో ఇండియన్ మార్కెట్ పెరిగింది కదా. ఇండియన్ మార్కెట్ పెరుగుతుంది ఐటీలో అంటే అర్థం ఏంటి? అమెరికా మార్కెట్ తగ్గుతుందనే అర్థం. ఆబ్వియస్లీ ప్రపోర్షన్ ఇక్కడ పెరుగుతుంది కదా. ఇక్కడ పెరుగుతుంది కదా. మ్మ్. సో దట్స్ ద హోల్ రీజన్. ఆ జీసీసీస్కి ఇంతకుముందు ఎలా ఉండేది కల్చర్ అంటే, ఒక పెప్సీ తీసుకోండి, ఒక పెద్ద గ్లోబల్ జైంట్. మ్మ్. ఆ పెప్సీకి మొత్తానికి ఐటీ అవుట్ సోర్సింగ్ ఒక 4-5 ఐటీ కంపెనీలు చేసేవి. ఒక టీసీఎస్, మ్మ్. ఒక ఇన్ఫోసిస్, ఓడిసీస్ అనేవాళ్ళు. అవును. మీకు ఆ ODCs. కల్చర్ తెలుసు కదా. అవును. ఆ ఓడిసీస్ ఉండేవి వాళ్ళకి. సో వాడి మొత్తం డేటా టీం అంతా టీసీఎస్ ఒక ఓడిసీలో కూర్చునేది. వాడి మొత్తం టెస్టింగో లేకపోతే ఇంకా ఏదో ఒక డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ అంతా ఒకటి చేసేవాడు. ఇవాళ వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు మేమెందుకు టీసీఎస్కి ఇవ్వాలి, మేమెందుకు ఇన్ఫోసిస్కి ఇవ్వాలి, మేమెందుకు హెచ్సిఎల్కి ఇవ్వాలి అని వాళ్ళు ఏం చేస్తున్నారు, మేమే సొంతగా పెట్టుకుంటున్నామని జీసీసీ స్టార్ట్ అయ్యాయి. ఆ స్టార్ట్ అయినప్పుడు కూడా ఈ ఐటీ కంపెనీస్ ఏమీ తక్కువేం తినలేదు. వీళ్ళు కూడా ఆ కాంపిటీషన్ని ఎదుర్కోవటానికి బాట్ మోడల్స్ చేశారు, బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్. అదేం చేస్తారు, ఒక కంపెనీ ఒక టీసీఎస్ లాంటిదో హెచ్సిఎల్ లాంటిదో వెళ్ళి వాడికి ముందే చెప్తే, నీకు ఎలాగో అంటే నేను మైండ్ సెట్ ఎలాగో మార్చలేను, నువ్వు అక్కడే ఉండరా బాబు, నేను ఇక్కడి నుంచి చేస్తానంటే ఇనే పరిస్థితుల్లో నువ్వు లేవు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, నేనే నీకు సెటప్ చేసి ఇస్తాను, ఒక 3-4 ఇయర్స్ నీకు మొత్తం బిల్డ్ చేసి నీకు మొత్తం కరెక్ట్గా ఏమేమి డెలివరబుల్స్ ఇండియా నుంచి చేయాలో మేము ఒక సిస్టమేటిక్గా డొమైన్, దాని మొత్తం ఫ్రేమ్వర్క్, దాని ఆపరేషనల్ ఫ్రేమ్వర్క్ మొత్తం డిజైన్ చేసి ఆపరేషనల్లో పెట్టి నీకు ఇచ్చేస్తామంటారు. అవును. వాళ్ళే సేమ్ జస్ట్ లైక్ హైవే కట్టిన తర్వాత టోల్ ట్యాక్స్ పెట్టి కనీసం అక్కడన్నా రెగ్యులర్లీ కొంచెం మనీ జనరేషన్ అన్నా ఉంటుంది. బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్. సో మనం కట్టాం, కొన్నాళ్ళు ఆపరేట్ చేసాం, దాని తర్వాత వాడికి ఇస్తే వాడే నడుపుకుంటాడు, తర్వాత వాడికే మనం వెండర్ లాగా పనిచేస్తాం. సో అంటే ఇవి మనం ఒక పాడ్కాస్ట్ చేస్తే జనాలకు అర్థం కాదు, మీరు కాన్స్టెంట్లీ చెప్పాలి. ఏంటంటే ఇండియన్ మార్కెట్ ప్రిడామినెంట్లీ పెరుగుతుంది. ప్లస్ ఇంకొకటి చెప్పనా, నేను స్కిల్ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది ఇండియా మార్కెట్లో. కొన్నిసార్లు కొన్ని రోల్స్కి మనుషులు కావాలని హైర్ చేస్తానికి చూస్తే ఇండియాలో మనుషులు దొరక్క ఆ రోల్ని అమెరికా షిఫ్ట్ చేసిన ఇన్సిడెన్సెస్ తెలుసు నాకు. మన దగ్గర మేజర్ ప్రాబ్లం అదే అండి. వీ హ్యావ్ ఈ పాపులేషన్ ఎక్కువ ఉంది, అంటే హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నారు. ఇంత హ్యూమన్ రిసోర్సెస్ స్కిల్ అయితే జస్ట్ ఇమాజిన్ త్రూ అవుట్ గ్లోబ్ మనం అవుట్సోర్స్ చేయడానికి చాలా బెటర్ ఉంటుంది. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్లో ఈవెన్ మిడ్ కెరియర్లో, అంటే ఒక 5 years ఎక్స్పీరియన్స్, 6 years ఎక్స్పీరియన్స్, అలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళల్లో కూడా స్కిల్ గ్యాప్ ఉండేసి వాళ్ళని టర్మినేట్ చేసేసారు ఎంప్లాయ్మెంట్. 100%. అసలు మీకు ఇంకొక జోక్ చెప్పనా, మనం ఇండియా మార్కెట్ పెరుగుతుంది అని మనం అనుకుంటున్నాం, మీకు కాంపిటీషన్ తయారవుతుంది. యూరోప్లో పోలాండ్ ఉంది. నేను కొత్తగా చాలామంది అక్కడ వాళ్ళ జీసీసీస్ని పెట్టడం చూశాను నేను. ఓకే. ఇప్పుడు ఇండియా ఒక్కదాని మీద డిపెండ్ అయ్యి లేరు. ఎందుకంటే ఇండియా కూడా ఏం జరుగుతుందంటే జీతాలు పెంచేశాయి. ఇంతకుముందు 5 లక్షలు ఇవ్వాల్సిన చోట వాళ్ళ 15 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. ఇంతకుముందు 20 లక్షలు ఇవ్వాల్సిన చోట వాళ్ళు 40 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చిన తర్వాత అసలు మీరు చూడండి, యూ రన్ అన్ హెచ్ఆర్ కంపెనీ, ఎంతమందికి ఆఫర్లు ఇస్తే ఎంతమంది జాయిన్ అవుతున్నారు?
50% or 60% అంతే. 40% ఎట్లాగో దే విల్ నాట్ జాయిన్. అంటే నేను ఒక ఇమాజినేషన్తో నాకు ఒక ప్లాన్ ఉండి 10 మందికి నేను ఆఫర్లు ఇస్తాను. అంటే 10 మంది వరకు నా దగ్గర ఉంది. ఓకే, వాళ్ళు వస్తే నేను అకంప్లిష్ చేయగలను అవును. ఆ ప్రాజెక్ట్. కానీ 5గురే వస్తున్నారు. ఇంకొక 5గురిని ఆఫర్ తీసి రీనెగోషియేట్ చేసుకొని వేరే చోటకి వెళ్తున్నారు. అవును. సో వాళ్ళకు కూడా ఇప్పుడు కొంచెం జీసీసీకి కూడా తెలివి మీరారు. యూరోప్లో పోలాండ్ ఈజ్ బికమింగ్ వెరీ బిగ్ సెకండ్ స్పాట్ అండి. అండ్ పోలాండ్ ఎకానమీ కూడా చాలా మంచిగా గ్రో అవుతుంది. నేను కొన్ని వీడియోస్ చూశాను. యూరోప్ అన్నిట్లో కూడా స్టేబిలైజ్డ్ ఎకానమీ కొంచెం పోలాండ్ అని అంట. బికాజ్ వాళ్ళు కూడా కొంచెం హార్డ్ వర్కర్స్, పోలిష్ పీపుల్. ప్లస్ ఏషియా కంట్రీస్లో ఫిలిప్పీన్స్ ఆల్రెడీ యాపిల్ జీసీసీ ఉంది, ఫేస్బుక్ జీసీసీ ఉంది. ఫిలిప్పీన్స్ ఇస్ గ్రోయింగ్ లైక్ క్రేజీ వాళ్ళకి. సో ఇండియా మనం స్కిల్ పెంచుకోకపోతే డెఫినెట్గా ఇంకా డ్రాబ్యాక్ ఉంటుంది. 100%. వెరీ నైస్ అండి. వీ హ్యావ్ డిస్కస్డ్ అ లాట్ అబౌట్ వర్కింగ్ అవర్స్, కార్పొరేట్లో ఏం జరుగుతుంది, యూఎస్లో ఎకానమీ ఎట్లుంది, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయని. ప్రాబ్లీ వీల్ హ్యావ్ టు డూ ఇన్ డెప్త్ సిరీస్ ఆన్ దిస్. యా షూర్ అండి. థ్యాంక్ యూ కేసీ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీలక్ష్మి.